హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని నెక్స్ట్ వీక్ ఇంపాక్ట్ చేయబోయే మేజర్ థీమ్స్ ఏంటి, అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నెక్స్ట్ వీక్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి లాస్ట్ వీక్ ఏం జరిగిందో చూద్దాం. లాస్ట్ వీక్ అయితే ఫర్ ద 5th స్ట్రైట్ వీక్ మార్కెట్స్ వెరీ స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం కంటిన్యూ అవటం చూస్తున్నాం మనం. సో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు కూడా రికార్డ్ హైస్ని నమోదు చేశాయి లాస్ట్ వీక్. సో నిఫ్టీ అయితే 13,280 మార్క్స్ని టచ్ చేసింది, ఆల్ టైమ్ హై. అండ్ సెన్సెక్స్ 45,000 మార్క్ని క్రాస్ చేయడం కూడా లాస్ట్ వీక్ చూస్తున్నాం. సో వెరీ సాలిడ్ గెయిన్స్ అండ్ వెరీ స్ట్రాంగ్ బులిష్ మొమెంటం డొమెస్టిక్ మార్కెట్లో కంటిన్యూ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది చాలా క్లియర్గా. సో సెక్టోరియల్గా చూసుకుంటే మనకి పిఎస్యూ బ్యాంక్స్ అన్నింటికంటే ఎక్కువగా 8.95% లాపడి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. రియాలిటీ 8.5%, మెటల్స్ 8% దాకా లాపడ్డాయి. సో ఈ మూడు ఇండెక్సెస్ కూడా మోర్ దెన్ 8% లాపడి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే అన్ని సెక్టర్స్ కూడా స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ మొమెంటంతో క్లోజ్ అవడం అయితే గమనిస్తున్నాయి. సో ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనపరచడానికి లాస్ట్ వీక్ ఏ అంశాలు దోహదపడ్డాయంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎఫ్ఐఐ ఇన్ఫ్లోస్ గురించి. వెరీ స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ ఇండీడ్ అని చెప్పుకోవచ్చు మనం. సో లాస్ట్ 1.5 month నుంచి వెరీ స్ట్రాంగ్ సాలిడ్ మొమెంటం చూస్తున్నాం ఎఫ్ఐఐ ఫ్లోస్లో. సో ఆ ఫ్లోస్ అనేవి మన మార్కెట్స్ని డ్రైవ్ చేస్తున్నాయి ప్రైమరీగా అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఎఫ్ఐఐస్ నుంచి ఒక ఫ్లోస్ తగ్గిపోతాయో అప్పుడు మన మార్కెట్లో కన్సాలిడేషన్ ఆర్ కరెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి నియర్ ఫ్యూచర్లో. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే వెరీ సాలిడ్ మొమెంటం చూస్తున్నాం ఎఫ్ఐఐ ఫ్లోస్ వరకు అయితే. సెకండ్ రీజన్ ఏంటంటే, ఇంత స్ట్రాంగ్గా ఎఫ్ఐఐస్ ఎందుకు మన దేశంలో పెట్టుబడులు పెడుతున్నారంటే, బేసిక్గా కొన్ని కీలక రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి, మనకి వ్యాక్సిన్ రిలేటెడ్ ప్రోగ్రెస్ అని మాట్లాడుకోవాలి. ఆల్రెడీ ఇండియాలో ఒక 2 వ్యాక్సిన్స్ అయితే మోస్ట్ డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాయి, ఫైనల్ స్టేజెస్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే కూడా మనకి వ్యాక్సిన్ అందుబాటులో రాబోతుందని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా అనౌన్స్ చేయడం చూస్తున్నాం. సో ఇది ఒక సాలిడ్ రీజన్ అని చెప్పుకోవచ్చు, వ్యాక్సిన్ ప్రోగ్రెస్, దాని మీద ఉన్న హోప్స్. రెండోది ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ డెసిషన్లో తన కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అండ్ గోయింగ్ అహెడ్ ఇఫ్ రిక్వైర్డ్ ఫర్దర్ స్టిమ్యులస్ ప్యాకేజ్ని కూడా అనౌన్స్ చేస్తాం. అండ్ అకామిడేటివ్ మానిటరీ పాలసీ స్టాండ్స్ని మెయింటైన్ చేస్తున్నాం ఎట్ ద మూమెంట్ అని చెప్పి ప్రోత్సాహంగా ఉండేటట్టు మాట్లాడటం జరిగింది. అది కూడా ఒక పాజిటివ్ అంశం. ఆర్బీఐ మానిటరీ పాలసీ డెసిషన్ తర్వాత మనం చూసాం బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్గా ర్యాలీ అయ్యాయి అండ్ అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ర్యాలీ అయినట్టు మనం చూసాం. దాంతోపాటు డొమెస్టిక్ డేటా పరంగా చూసుకుంటే సర్వీసెస్ పిఎంఐ ఫర్ ఎ సెకండ్ స్ట్రైట్ మంత్ ఎక్స్పెన్షన్లో రావడం చూసాం లాస్ట్ మంత్. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా లాస్ట్ వీక్ మనకి మార్కెట్ సాలిడ్ ప్రోగ్రెస్కి అయితే సహాయపడ్డాయని చెప్పుకోవచ్చు, దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. అండ్ రికార్డ్ హైస్ని అచీవ్ చేయడానికి సెన్సెక్స్ 45,000 మార్క్ని దాటడానికి కూడా ఈ అన్ని ఫ్యాక్టర్స్ హెల్ప్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వీక్ మార్కెట్స్ని ఏ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చేయబోతున్నాయి అనే అంశాలు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వ్యాక్సిన్ రిలేటెడ్ ప్రోగ్రెస్ గురించే మనం మాట్లాడుకోవాలి. ఇండియానే కాదు, ప్రపంచం మొత్తం కోవిడ్కి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అండ్ ఎలా వస్తుంది, ఎలా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, ఇలాంటి అంశాలే డిస్కస్ అవుతున్నాయి. మనకి ఆల్మోస్ట్ త్రూఅవుట్ ద వరల్డ్ సెకండ్ వేవ్ ఆఫ్ కేసెస్ రికార్డ్ అవుతుందని చూస్తున్నాం. ఇలాంటి స్టేజెస్లో వ్యాక్సిన్ రావటం అనేది, వ్యాక్సిన్ మీద ప్రోగ్రెస్ అనేది చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. సో మనం ఆల్రెడీ చూసాం, ఫైజర్ యూకే గవర్నమెంట్కి ఎమర్జెన్సీ యూసేజ్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. అండ్ యూకే గవర్నమెంట్ కూడా ఎమర్జెన్సీ యూసేజ్కి ఫైజర్ తయారు చేసిన వ్యాక్సిన్ యూజ్ చేయొచ్చు అని చెప్పి అప్రూవల్ ఇవ్వడం కూడా జరిగింది. సో ప్రపంచానికి ఫైజర్ మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ అందజేసిందని చెప్పుకోవచ్చు. అలాగే ఫైజర్ ఇండియా కూడా ఇండియాలో ఎమర్జెన్సీ యూసేజ్ కోసం డీజీసీఐకి అయితే డీజీసీఐ అనుమతి కోసం అయితే అప్లై చేసుకోవడం జరిగింది. సో ఫస్ట్ కంపెనీ టు అప్లై ఫర్ ఎమర్జెన్సీ యూసేజ్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఫైజర్తో పాటు మోడర్నా కానివ్వండి, లేదా సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ కానివ్వండి, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాక్సిన్ కానివ్వండి, ఇవన్నీ ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి. మొన్న ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మనకి నరేంద్ర మోడీ గారు కూడా ప్రకటించడం జరిగింది, వ్యాక్సిన్ మరికొద్ది వారాల్లో దేశ ప్రజలకు అందుబాటులోకి రాబోతుందని చెప్పి. సో ఈ రిలేటెడ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ మొమెంటమ్ని డ్రైవ్ చేస్తున్నాయి యాజ్ ఫర్ యాజ్ మార్కెట్స్ అని చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ మేజర్ డిస్కషన్ ఎలా ఉండబోతుందంటే, ఇండియా లాంటి బిగ్గెస్ట్ కంట్రీలో 130 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఎలా చేయబోతున్నారు, డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది, స్టోరేజ్ ఎలా జరుగుతుంది, అండ్ సీక్వెన్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఏంటి, వీటి మీద డిస్కషన్ ఉంటుంది మోస్ట్లీ. సో వీటి ప్రోగ్రెస్ కూడా మార్కెట్స్ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాయి. ఒకసారి వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అనే విషయాలు కూడా మార్కెట్స్ అయితే చాలా క్లోజ్గా ట్రాక్ చేస్తాయని చెప్పుకోవచ్చు. సో గోయింగ్ అహెడ్ నెక్స్ట్ వీక్ వ్యాక్సిన్ ప్రోగ్రెస్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ థీమ్స్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే, మనకి
ఓవరాల్గా కరోనా వైరస్ కేసెస్ ఇండియాలో తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తుంది. అక్రాస్ ది గ్లోబ్ మోస్ట్ ఆఫ్ ది యూరోప్లో కానివ్వండి, యుఎస్లో కానివ్వండి సెకండ్ వేవ్ స్టార్ట్ అయినట్టు అండ్ నెంబర్ ఆఫ్ కేసెస్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటే ఇండియాలో మాత్రం ఒక తగ్గుదల చూస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ అయితే అప్రాక్సిమేట్గా 35,000 నుంచి 40,000 కేసెస్ పర్ డే రికార్డ్ అవుతున్నాయి. అండ్ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కూడా ఒక తగ్గుదల కనిపిస్తుంది, గ్రాడ్యువల్ డిక్రీజ్ కూడా కనిపిస్తుంది. సో ఫర్దర్ స్లో డౌన్ ఇన్ కోవిడ్-19 కేసెస్ అనేది కూడా వన్ ఆఫ్ ది కీ థీమ్స్ ఫర్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఎకానమిక్ రికవరీకి ఇది దోహదపడే అంశం. సో మార్కెట్స్ ఫర్దర్గా కోవిడ్-19 కేసెస్ ఎలా రిజిస్టర్ అవుతున్నాయి అక్రాస్ ది స్టేట్స్ అండ్ ఓవరాల్గా ఇండియాలో అనే విషయాలు కూడా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాయి. అండ్ ఫర్దర్ డిక్రీజ్ డెఫినెట్గా మార్కెట్కి పాజిటివ్ అంశం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎఫ్ఐఐ ఫ్లోస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎఫ్ఐఐ ఫ్లోస్ వెరీ సాలిడ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా లాస్ట్ ఫ్యూ మంత్స్లో చూసుకుంటే అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్ కంటిన్యూస్గా లాస్ట్ 3 మంత్స్ కూడా ఒక పాజిటివ్ ఇన్ఫ్లోస్ కనిపిస్తున్నాయి మనకి. అండ్ నవంబర్లో అయితే అత్యధికంగా 65,239 crores ఇన్ఫ్లో జరిగిందని చెప్పుకోవచ్చు. మనం క్లియర్గా చూడొచ్చు. మార్చిలో మనకి హైయెస్ట్ అవుట్ఫ్లోస్ కనిపించే ఆల్మోస్ట్ 65,817 crores దాకా ఎఫ్ఐఐస్ బయటికి తీసుకున్నారు. బట్ నవంబర్లో అంతే మొత్తంలో ఆల్మోస్ట్ ఇన్ఫ్లో జరిగిందని చెప్పుకోవచ్చు. సో వెరీ స్ట్రాంగ్ అండ్ సాలిడ్ మొమెంటం అని చెప్పుకోవచ్చు మన ఎఫ్ఐఐ ఫ్లోస్కి అయితే. డిసెంబర్లో ఇప్పటిదాకా 10,206 కోట్లు ఇన్వెస్ట్ చేశారు క్యాష్ సెగ్మెంట్లో ఎఫ్ఐఐస్. అండ్ లాస్ట్ ఫ్యూ వీక్స్లో చూసుకుంటే కంటిన్యూస్గా ఇన్ఫ్లోస్ చూస్తున్నాం. అసలు నెగిటివ్ సైనే లేదు. ఎఫ్ఐఐస్ కంటిన్యూస్గా బై చేస్తూనే ఉన్నారు. సో ఈ మొమెంటం కంటిన్యూ అవుతున్నంత వరకు ఎఫ్ఐఐస్ నుంచి డెఫినెట్గా మా మార్కెట్స్ ఫర్దర్గా ర్యాలీ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఎఫ్ఐఐ ఫ్లోస్ అనేది మనం చాలా కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం. ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఒక మొమెంటం తగ్గుతుందో డెఫినెట్గా మార్కెట్స్ కన్సాలిడేట్ అయ్యి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మొమెంటం కంటిన్యూ అవుతుంది. సో మార్కెట్స్ ఫర్దర్గా అప్సైడ్ చూసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ టెక్నికల్లీ స్పీకింగ్ అసలు మార్కెట్స్ రికార్డ్ హైస్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ నుంచి ఫర్దర్గా ఎంతవరకు ట్రావెల్ చేయొచ్చు, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి, అండ్ నిఫ్టీ ఫర్దర్గా ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, F&O క్యూస్ మనకి ఏం చెప్తున్నాయి అనే విషయాలు కూడా ఈ సెక్షన్లో డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నది నిఫ్టీ వీక్లీ చార్ట్ స్పాట్ ఇండెక్స్. సో లాస్ట్ వీక్ ఓవరాల్గా మనకి 13,280 నుంచి 12,960 ఈ ప్రైస్ బ్యాండ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. అండ్ 13,280 అనేది నిఫ్టీకి ఇప్పటిదాకా చరిత్రలో హైయెస్ట్ పాయింట్. సో లాస్ట్ వీక్ రికార్డ్ హైస్ని టచ్ చేసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 5 వీక్స్ నుంచి చూసుకుంటే కంటిన్యూస్గా బుల్లిష్ మూమెంటమే చూస్తున్నాం మనం. ఓవరాల్గా ప్రతి వీక్ కూడా ఒక న్యూ హైని పర్ఫామ్ చేస్తూ మార్కెట్ ట్రావెల్ చేయడం చూసాం. సో లాస్ట్ వీక్ ఒక మంచి సాలిడ్ క్యాండిల్ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్సే కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజే కానివ్వండి. సో ఓవరాల్గా బుల్లిష్ మొమెంటమ్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. సో డైలీ క్యాండిల్స్ చూసినా కూడా ఒక కంటిన్యూస్గా హైయర్ హై ప్యాటర్న్ కనిపిస్తుంది. సో డైలీ చార్ట్స్లో కూడా ఒక పాజిటివ్ మొమెంటం కనిపిస్తుంది. సో F&O క్యూస్ ఏం చెప్తున్నాయంటే సో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆన్ ద కాల్ సైడ్ 13,500 దగ్గర బిల్డ్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇమీడియట్ టార్గెట్ ఫర్ నిఫ్టీ మనకి 13,500 లెవెల్ దాకా కనిపిస్తుంది. అలాగే హైయెస్ట్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి 13,000 మార్క్ దగ్గర కనిపిస్తుంది. సో ఇమీడియట్ సపోర్ట్ అయితే 13,000 మార్క్ దగ్గర వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో బ్రాడర్ రేంజ్ 13,500 నుంచి 13,000 అని చెప్పుకుంటాం. 13,500ని కూడా బ్రేక్ చేసి ఫర్దర్గా వెళ్తే మనం డే టు డే అనాలిసిస్లో చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. సో దాన్ని బట్టి నెక్స్ట్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు డెఫినెట్గా డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీక్ అయితే బ్రాడర్గా 13,000 to 13,500 నిఫ్టీ మూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మన వీక్లీ అనాలిసిస్ అండ్ మేజర్ థీమ్స్ ఇండియన్ మార్కెట్స్ని డ్రైవ్ చేసే మేజర్ థీమ్స్. సో ఫ్రెండ్స్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గుడ్ టైమ్. థ్యాంక్ యూ.